అందరికి నమస్కారం. పెట్రోలు డీజిల్ ధరల మీద తామే పెంచి తామే ధర్నాలు చేయటం ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు పెంచిన ధర జగన్మోహన్ రెడ్డి టైంలో 2024కు ముందు పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలో టాప్ నంబర్ 1. ఇప్పుడు దాని మీద 3 రూపీస్ కేంద్ర ప్రభుత్వం పెంచింది. లేదు, ఈరోజు కూడా ఒక 97 పైసలు అట్టు పెంచింది. దేశం అంతా పెంచింది. నేనేమంటాను, అప్పుడు మీరు సపరేట్ సెస్ వేసి రోడ్ సెస్ అనేసి వ్యాట్ పెంచి ప్రజలను అడ్డి విరిచేశారు. ఎగ్జాంపుల్, ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధర 111 రూపాయల 50 పైసలు, విజయవాడ వైజాగ్లో 112 రూపాయలు లీటర్ పెట్రోల్ ధర, తెలంగాణలో 109 రూపాయల 66 పైసలు, కర్ణాటకలో 101 రూపాయ 94 పైసలు. 101 రూపాయి. మీరు 112 ఎక్కడ, 101 రూపాయి ఎక్కడ? అంటే కర్ణాటక కంటే 11 రూపాయలు తక్కువ, తెలంగాణ కంటే కూడా 3 రూపాయల చిల్లర తక్కువ. దేశంలో నంబర్ 1 జగన్మోహన్ రెడ్డి నిలిచాడు. దాని మీద రోడ్ సెస్ చేసాడు, వ్యాట్ పెంచాడు. ఫైనల్గా ఇండియాలో నంబర్ 1గా నిలిచాడు జగన్మోహన్ రెడ్డి ధరలు పెంచడంలో. అందుకని ఇప్పుడు నేను నా కుమారుడి ఇంటికి బెంగళూరుకు పోయేది. వస్తా ఆ చిత్తూరు బార్డర్ అవతల కర్ణాటకలో లాస్ట్ పెట్రోల్ బంక్లో ఫుల్ ట్యాంక్ చేయించుకొచ్చేది. ఎందుకంటే లీటర్కి 11 రూపాయలు మిగులుతుంది. ఒక 50 లీటర్లు కొడితే మించు 550 రూపాయలు మిగులుతుంది. అవన్నీ పోయి మీరు అదే ధర మీద, మీరు పెంచిన ధర మీద, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పెంచిన ధర మీద ముఖ్యమంత్రిగా మీరు ధర్నాలు చేస్తున్నారు. మేము 1 పైసా పెంచామా ఈ 2 ఇయర్స్లో? కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 1 పైసా పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద కానీ పెంచాడా? ఇప్పుడు డీజిల్ ధర చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో 99 రూపాయల 50 పైసలు వైసీపీ గవర్నమెంట్లో, కర్ణాటకలో 87 రూపాయల 89 పైసలు. అంటే మోర్ దెన్ 10 రూపీస్ తక్కువ. కర్ణాటక కంటే 10 రూపాయల కంటే ఎక్కువ రేటు. మీరు ఈరోజు ధర్నా చేస్తారు. తెలంగాణలో 97 రూపాయల 82 పైసలు. అంటే అక్కడికంటే ఇంకా రూపాయి చిల్లర తక్కువ, అంటే 2 రూపాయలు తక్కువ. 99 రూపాయల 50 పైసలు ఆంధ్రాలో అయితే, తెలంగాణలో 97 రూపాయల 82 పైసలు, కర్ణాటకలో 87 రూపాయల 89 పైసలు. తమిళనాడులో 5 రూపాయలు తక్కువ మనకంటే, ఆంధ్రప్రదేశ్ కంటే. మీరు ఈరోజు మేము ఆ బార్డర్లో పట్టుకొచ్చేది. ఆ రోజు మందు మీద కూడా విపరీతమైన మందు రేట్లు ఉంటే, ఎక్కడ లేని సేమ్ బ్రాండ్ ఒరిస్సా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఈ లిక్కర్ బాటిల్స్, వెదర్ ఇట్ ఈస్ విస్కీ ఆర్ బ్రాందీ ఆర్ బీర్, జగనన్న ట్యాక్సీలు వేసేసి దాని మీద అడిషనల్గా వేసేస్తే మందు తక్కువ తాగుతారంట. మందు ఎక్కువ రేటు పెంచితే తక్కువ తాగుతారని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు కుమ్మేస్తే అందరూ బయట రాష్ట్రాల నుంచి బాటిల్ తెచ్చుకొని తాగే పరిస్థితి వచ్చింది. అప్పుడు తెలుసుకొని బార్డర్లో 3 బాటిల్స్ కంటే ఎక్కువ తెచ్చేదానికి లేదని పెట్టి, లాస్ట్లో ఆ 3 బాటిల్స్ ఉన్న చట్టాన్ని కూడా పక్కన పెట్టేసి, అంటే నాకు ఇష్టం వచ్చిన బ్రాండ్ తెలంగాణలో కొన్ని తెచ్చుకునేదానికి 3 బాటిల్స్కి చట్టం పరిధిలో ఉంటే 1 బాటిల్ కూడా నువ్వు తెచ్చుకునేదానికి లేదు. మొత్తం నేను చెప్పిన మందే తాగాల, నేను ఇచ్చిన బ్రాండే తాగాల, నువ్వు సెలెక్ట్ చేసుకునేదానికి. ఆంధ్రప్రదేశ్లో మీ టైంలో బ్రాండు ఎవరైనా మద్యపానం అలవాటు ఉండేవాళ్ళు, వాడు సెలెక్ట్ చేసుకునేదానికిలే. నువ్వు అమ్మిన అక్కడ పెట్టి మీరు కల్తీ మద్యం అమ్మితే ఏ బ్రాండ్ స్లిప్ వేస్తే ఆ బ్రాండ్ తాగాల. మీరు ఈరోజు ధర్నాలు రోడ్డుకి సిగ్గుచేటయ్యా, సిగ్గుచేటు. తలెత్త ఎట్టుకొని మీరు జనంలోకి పోతున్నారు అంట. మీరు పెంచిన రేటు మీద మీరు, ఇది ఎట్టుందంటే ఏదో సామెతలాగా ఉంది. అట్లా ఇది దుర్మార్గమైన
పార్టీ ఇది, జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఇప్పుడు మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన దుర్మార్గాలు, వాటినన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకుంటే మీరు పార్టీని రద్దు చేయాలా. వైసీపీ పార్టీ అనేది రాజకీయ పార్టీగా ఉండే అర్హత కోల్పోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2012లో 13 కేసులు, 43,000 కోట్ల ముద్దాయి. బహుశా ఇప్పుడు 15వ సంవత్సరం, అంటే 15th ఇయర్ రన్నింగ్. బహుశా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ డెఫినెట్గా కింద కోర్టులు అమలు చేస్తాయని అనుకుంటున్నారు ప్రజలు. 15 సంవత్సరం నడుస్తుంది, అషమాషి కాదు. 13 కేసెస్, 43,000 కోట్లు సిబిఐ విచారణ చేసి కోర్టుకు పెట్టింది. ప్రజలైతే తొందరగా అవి విచారణకి రావాలని చెప్పి కోరుకుంటున్నారు. తర్వాత తీర్పులు, కోర్టులు, న్యాయస్థానాలు ఉన్నాయి. మీరు అన్ని అరాచకాలు చేసిన వాళ్ళు ఈరోజు రోడ్డు మీద ఎక్కి మీరే రేట్లు పెంచి మీరే ధర్నాలు చేస్తుంటే సిగ్గుతో తలదించుకోవాలి. ఆ రోజు 2 ఇష్యూలు, 1 పెట్రోల్ డీజిల్, 2 మద్యం. ఈ రెండిట్లో మేము బటన్ నొక్కుతున్నాం కాబట్టి మా కాళ్ళ కింద పడాలా, మేము కల్తీ మద్యం ఇస్తే తాగి చావాలా. 30 చిల్లర వేల మంది సచ్చారు మీ నిర్ణయాల వల్ల. లక్షల మంది ఆసుపత్రి పాలైనారు. అటువంటి వాళ్ళు ఈరోజు మీరు రోడ్డు ఎక్కి చెప్తుంటే నవ్వాలేడు వల్ల అర్థం కావడం లేదు. ప్రజలు అర్థం చేసుకుంటారు, మళ్ళీ మరొకసారి మీకు బుద్ధి చెప్తారు. కాదు, మీ నిన్న జరిగిన ప్రోగ్రామ్స్ అట్టర్ ఫ్లాపు. ప్రతి జిల్లాలో 100, 150, 200 మందికి గగనం అయిపోయింది మీకు. ఎందుకంటే వాళ్ళు బయట చెవులు కొరుక్కుంటున్నారు. ముందు మీ నాయకుడు మాట్లాడుతుంటే ఆ జిల్లాలో వెనకుండే వాళ్ళు పెన్షన్ రేటు మనమే కదా, ఏంది ఇది కర్మ అని చెప్పేసి తలకాయలు పట్టుకొని వెనక్కి వచ్చారు. అది పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిస్థితి.